దెర్ ఈజ్ ఎ సిస్టమ్ టు ప్రజెంట్ ద ట్రూత్. దెర్ ఈజ్ ఎ సిస్టమ్ టు ప్రజెంట్ ద ట్రూత్. ఇప్పుడు చూడండి, నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు దేవుడికి. ఈ సత్యాన్ని మీరు పాటించండి. ఇప్పుడు టీచర్, నేను మీ క్లాస్ టీచర్ని, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పాల్సిన అవసరం ఉందా? బాధ్యత ఉండొచ్చు. ఒక తల్లికి బాధ్యత ఉంటుంది, కానీ ప్రేమ కూడా ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎందుకంటే తన గర్భములోంచి వచ్చింది కాబట్టి ఆ బిడ్డ, ఆ ప్రేమ ఆటోమేటిక్గా ఉంటుందని తెలుసు. మరి దేవుడు ఎక్కడో ఉంటాడు, నాకేం తెలుసు? మరి ఆయన డైరెక్ట్గా సత్యం చెప్పలే, ఇదిగో ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని చెప్పలే. ముందుగా ఆయన, నేను మిమ్మల్ని కన్నాను, మీ సొంత తండ్రిని. సాధారణంగా సొలొమోను ఒక చోట ఒక ఇద్దరు స్త్రీలు ఒక కొడుకుని చంపుకొని ఎవరు నిజమైన కొడుకు అంటే ఆయన సొలొమోను ఏమంటాడంటే, ఇదిగో కత్తి పెట్టి 2 ముక్కలు చేసి ఇద్దరికి చెరుకో ముక్క ఇచ్చేయంటే నిజమైన తల్లి ఏమంది? వద్దు, ఆమెకే ఇచ్చేసాయి. సో ఇక్కడ మరి దేవుడు, నేను దేవుడిని మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం కొరకు ముందు తన సొంత కుమారుణ్ణి పంపించి మన పాపముల విషయమై అతన్ని శాపముగా చేసి, ఓకే, కానీ ఆయన శాపగ్రస్తుడా? ఎవరు? నీతిమంతుడు. కానీ నీతిమంతుడు మన కొరకు ఏమయ్యాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. హి బికేమ్ కర్స్డ్ ఆన్ ద క్రాస్. అందుకనే ఆయన మరణం పట్టుకోలేదు. డెత్ కెనాట్ హోల్డ్ హిమ్, సిన్ కెనాట్ హోల్డ్ హిమ్, బికాస్ హీ ఈజ్ ప్యూర్ అండ్ హోలీ అండ్ రైచస్. మరి అటువంటి కుమారుణ్ణి మన కొరకు బలిచ్చి ప్రేమించి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, మీ దేవుణ్ణి అని చెప్పి, అప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. అంటే ఏ స్థాయి దాకా ప్రేమిస్తున్నాడు? చనిపోయేటంత వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను అసలైన మిమ్మల్ని కన్న తండ్రిని అని చెప్పి, సృష్టించిన తండ్రిని అని చెప్పిన తర్వాత ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. సో దెర్ ఈజ్ ఎ వే టు ప్రజెంట్ ద ట్రూత్. దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్, ఎ హెవీ ప్రోటోకాల్, దట్ హీ పెయిడ్ ఎ వెరీ హెవీ ప్రైస్ ఫర్ హిజ్ లవ్. మనమన్నా ఏమన్నా ఇస్తాం, కానీ మనం పిల్లల్ని ఇవ్వం. అలాంటి దేవుడు తన కుమారునిచ్చి ఎంతగా ప్రేమిస్తానని చెప్పి అప్పుడు ఇచ్చాడు రూల్స్. సో ఇక్కడ చెప్పండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్, నేను కాదన్ను. అయితే మీరు ప్రజెంట్ చేసే విధానంలో కూడా చాలా 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 నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఒక శాశ్వతమైన పేరు ఉందంట, యెహోవా రాఫా అన్నీ. ఓకే, క్రీస్తుని చూసినట్టు ఇంకొక పేరు కూడా ఉందంట, అది శాశ్వతమైన పేరు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ తూరు సుధోనుసులు ఏమో బతులాడుతుంది, అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటాడు. శిష్యులేమో కొంచెం చెయ్యవా, కొంచెము ఏసయ్యా ప్లీజ్, అంత రికమెండ్ చేస్తుంది కదా నాయన అంటే ఆయన, వాళ్ళకి తెలియదు ఆమె కోసం ఈయన అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఈమె ఇదే టైంకి రావాలా, ఇదే టైంకి వచ్చి ఈయన్ని కలవాలా? ఈయన ఇక్కడికి రాకపోతే బాగుండు అని అనుకుంటున్నారు శిష్యులు ఆ సమరయ స్త్రీని కలిసినప్పుడు. కానీ ఆయన అక్కడికి వెళ్ళి ఆమె కొరకు ఏం చేస్తున్నాడు? యు సీ దిస్ గాడ్. సో దెర్ ఈజ్ లవ్ అండ్ ఫర్గివ్నెస్ అండ్ జెంటిల్నెస్ బిఫోర్ యూ ప్రజెంట్ ద ట్రూత్. సత్యానికి ప్రకటించే ముందు ఏముండాలా? ఎంతమందికి అర్థమైంది అలా ప్రజెంట్ చేయాలి ట్రూత్ అనేది? అందుకనే గ్రేస్ని అలా ప్రజెంట్ చేయకూడదు. ఒకేసారి అలా ప్రజెంట్ చేస్తే తట్టుకోలేరు వాళ్ళు. డైరెక్ట్గా కూడా ప్రజెంట్ చేయకూడదు. ఎవరికేం కావాలో అది వాళ్ళు. కొంతమందికి ప్రేమ, కొంతమందికి అద్భుతం, కొంతమందికి ప్రవచనం. ఆ స్త్రీకి ఏం చెప్తాడు? ప్రవచనం చెప్తాడా లేదా? ఎస్. అప్పుడు ఏమంటుంది? సర్, ఐ పర్సీవ్ దట్ యు ఆర్ ఏ ప్రాఫెట్. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇప్పటికే చాలామంది భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు. యు నీడ్ టు నో హౌ టు ప్రజెంట్ ద ట్రూత్. ఎవరికెవరికి ఎలాగ ఇవ్వాలి, అక్కడ ఏం పంచాలి, దాన్నే డిసర్న్మెంట్ అంటారు. ఒకే రూల్తో పోతే కష్టం. ఓకే, అందుకే మనకి యేసు దేవుడు అని తెలిసినప్పుడు మిగిలిన వాళ్ళని మనం అవమానపరచొచ్చా? నో. యు సీ నౌ దేర్ ఇస్ ఎ ప్రోటోకాల్. నీ యొక్క హృదయము యొక్క ప్రజెంటేషన్ని బట్టి నీకు తెలిసిన కృపావాక్యము రిజెక్ట్ చేయబడుతుంది. ఏమవుతుంది? తిరస్కరించబడుతుంది. 2 కొరింథియన్స్ 2 కొరింథీయులకి వెళ్ళి 3వ అధ్యాయానికి వెళ్దాం. 6వ వచనం చదువుదాం.
కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఇది చాలా కష్టం చెప్పడము. ఇది చెప్పాలని చూస్తే యేసుప్రభు వారిని ఏం చేశారు? సిలువేసేశారు. ఇదే సువార్త ఆయన సమరయ స్త్రీకి చెప్పాడు. ఏమని? అమ్మ. కానీ అక్కడ యాకోబు నుయ్యి ఉంటుంది. అప్పుడు ఆమె అంటది, అయ్యా మా యాకోబు కంటా నువ్వు గొప్పవాడవా అంటే ఆయన అంటాడు, ఎందుకంటే యెరూషలేము వెళ్ళి ఆరాధించాలి, అది అసలైన ఆరాధన, అక్కడే బలివ్వాలా, కానీ మమ్మల్ని రానివ్వరు, వాళ్ళు మా దగ్గరికి రారు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళము, మేము కొంచెం తక్కువ వారము. అప్పుడు ఆయన అంటాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుణ్ణి దేంతో ఆరాధిస్తారంట? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారంట. చూసారా? ఆమె ఈజీగా అంగీకరించింది. ఒక కాలం వస్తుంది అంటే ఆ కాలం అంతా పోతుంది, కొత్త కాలం వస్తుంది, యాక్సెప్ట్ చేసేశారు. యేసుప్రభు వారు వచ్చి వాళ్ళని మారుద్దామంటే యాక్సెప్ట్ చేశారా? యాక్సెప్ట్ చేయలే. ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆశీర్వాదం. కానీ మనుషులకు అసాధ్యము అయినది దేవునికి. అందుకనే మీకు గొప్ప విశ్వాసం కావాలా. ఎందుకు? అబ్రహాముకు గొప్ప విశ్వాసము, ఇస్సాకుకు గొప్ప విశ్వాసం, యాకోబుకి జీవితాంతము గొప్ప విశ్వాసము నిలకడగా ఉండాలి. ఓకే, అయితే నేను మిమ్మల్ని కొత్త నిబంధన కనుక అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచాలమగుటకు మాకు సామర్థ్యము. దేవుడు కనపడ్డాడు, ఒక సూర్యుడు వలె వెలుగు వలె కనపడ్డాడు. పౌలు పడిపోయాడు, పొరలు పోయాయి, పౌలు మారిపోయాడా లేదా? సౌలు మారిపోయాడు. ఆత్మకే పరిచారకులు మగుటకు మాకు సామర్థ్యము కలిగించాను. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు షిఫ్ట్ ఎ పర్సన్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప. అక్కడ ఏమనుంది? అక్షరము. కానీ ఆయన నీ కొరకు చనిపోయి నేను రక్షించి నేను ఎలాగైనా పాస్ చేస్తాను, ఆరంభించిన వాడిని ఘనంగా ముగిస్తానని గ్యారంటీగా ఇచ్చి, ఒకవేళ నువ్వు మధ్యలో తప్పిపోయి అటు ఇటు వెళ్ళిపోతావేమో అని వార్నింగ్ ఇవ్వడం కోసం, సైతానుడి కోసం చేసిన నరకంతో నిన్ను బెదిరిస్తాడు. తల్లి ఎవరైనా సరే, అమ్మో మా అమ్మ టార్చర్ అని ఎవరైనా అంటారా? పిల్లలు అనరు. కొడతా తిడుతుందా? 99% లవ్వే ఉంటుంది అందులో. దేవుడు కూడా అలాగే ఆ 1% తేడా వస్తే నరకం పంపిస్తే ఆయన బెదిరిస్తాడు. ఎందుకంటే ఉండాలా లేదా వార్నింగ్. ఎందుకంటే మనం వెళ్ళి ఆయనతో జీవించాలంటే ఆయన గుణాలు మనలో ఉండాలా, ఆయనలో తయారవ్వాలా. అలాగే మనం కూడా ఆయన కలవడం, యుగయుగం ఉండడం కోసం ఈ 30, 40, 50, 60, 70, 100 సంవత్సరాలు తయారవుతా ఉండాలా. వరుడు ఈజ్ ఎ గ్రేట్ గాడ్. సో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ప్రిపరేషన్. ఆ పర్పస్ పోకూడదు. దట్ పర్పస్ షుడ్ నెవర్ లూజ్. దట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఫర్గెట్ మనీ, ఫర్గెట్ బ్యూటీ, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్, దట్స్ ద మెయిన్ పర్పస్, టు మ్యాచ్ ద బ్యూటీ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. ఆయన సామర్థ్యంలో ఆయన పోలి సాధ్యమైనంత వరకు ఇక్కడ కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు ఎత్తపడతాం. అందుకనే డైరెక్ట్గా చెప్పకూడదు ఇవి. అక్షరము చంపుని కానీ ఆత్మ. మాకు రూల్స్ ఏం అవసరం లేదు, మాకంటే ఆత్మ సరిపోతుంది అనడానికి లేదు, అలా అనకూడదు. స్నీక్ ఇన్, యూనిట్ నో హౌ టు స్నీక్ ఇన్. మరణకారణమగు పరిచర్య. పైగా ఏం పరిచర్య అంట? రూల్స్ ఉండే పరిచర్య. మరణకారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను. అంటే ఒకవేళ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అది మరణకరమైన పరిచర్య అయినా దేంతో కూడుకొని ఉందంట అది కూడా. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని గౌరవించాలా లేదా? ఎస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. సో వారు ఎటువంటి వారైనా నువ్వు ప్రేమించాలా లేదా? ఒకవేళ నువ్వు వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ముందు ఏం చూపించాలి నువ్వు? Somebody got this doctrine. You see now, there is a way to present the doctrine and the gospel. Healing gift and gifts of spirit are not for everybody. You may ask it. You should be qualified for mercy. ఎందుకంటే యేసుప్రభు స్వస్థపరిచిన ప్రతిసారి వారి మీద ఏం పొంది స్వస్థపరిచాడంట? కనికరము పొంది. So if your gift of healing or prophecy or anything is being delayed, increase your mercy meter. They will come to you. Mercy is the major key. Add mercy to it. The anointing will overflow. దానికి కృప కలుపు, ప్రేమ కలుపు, అభిషేకం ఏమవుతుంది? ఈ రోజు నుంచి మీ గిన్నె నిండి పొర్లును గాక.
సో ఇట్ ఈస్ ఆల్సో గ్లోరియస్. అంటే దాన్ని కూడా మనం ఘనపరచాలా, అవమానపరచాలా? అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేడి చూడలేకపోయారు. గ్లోరియస్, ఇట్స్ నాట్ ఆర్డినరీ. అంటే వాళ్ళు నరకానికి పోతారా, పరలోకం పోతారా? పరలోకమే, పరలోకమే. యూ కాంట్ జడ్జ్ ఎనీబాడీ. డోంట్ జడ్జ్ పీపుల్ లైక్ దాట్. యూ డోంట్ నో. అతని జీవితం అంతా ఘోరంగా ఉండొచ్చు, నీకు తెలీదు. సిలువ మీద దొంగ లాస్ట్లో ఒక్క మాటతో పరలోకం వెళ్ళిపోయాడు. ఎన్ని మాటతోటి? అవతల దొంగను గద్దించాడు. గద్దించి, అయా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో, నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. మే యూ హియర్ ద వాయిస్ దట్ ద థీఫ్ హర్డ్ ఆన్ ద క్రాస్. మన దేవుడు అలా గ్యారంటీ కూడా ఇచ్చే దేవుడు కాదు. ఏహంగా ఒట్టు పెట్టుకొని గ్యారంటీ ఇస్తాడు దావీదులాగా, నా పరిశుద్ధత తోడు, నా తోడు అని. సంబడీస్ హెవెన్ ఈస్ గ్యారంటీ టుడే. రైట్, చదవమ్మా. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండు. అంటే మనదేంటంట ఇప్పుడు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఆత్మ ఉంటే ఇదేమన్నా పోనేమన్నా ఫేక్ గాస్పల్లా కాదు, ఇది ఇంకా మహిమ గలదై ఉండు. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ గ్లోరియస్. అలాగని మనం చెప్పొచ్చా నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అని? చెప్పకూడదు. చూడాలి స్పిరిట్ ప్రకారం, ప్రభువా ఇక్కడ ఏం చెప్పమంటావు? అందుకే ఆత్మ ఇచ్చాడు. అయ్యా నన్ను ఇక్కడ పిలిపించావు, ఇక్కడ ఏం చెప్పాలి, ఈ సహోదరుడితో ఏం మాట్లాడాలా, ఇతను ఇటువంటి వాడు, అతను ఫుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నాడు అనుకో, నువ్వు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వెళ్ళాలి. You're getting some wisdom today. So everything will give you pride. Wisdom will give you pride. ఒక మాట ఉంటుంది బైబిల్లో, నాలెడ్జ్ పఫ్ పఫ్ చేస్తుందంట. ఎగ్ పఫ్ తెలుసా? దాన్ని గట్టిగా నొక్కితే వెళ్ళంది అయిపోతుంది. పఫ్ అంటుంది, ఇంత ఉంటుంది బ్రెడ్ టైప్లో, బిల్డప్ అనమాట. కానీ నొక్కితే ఏముండదు లోపల, ఇంత కర్రీ ఒక అరగుడ్డు ఉంటుంది అంతే అందులో. కానీ చూడడానికి ఎంత ఉంటుంది. సో ఏదైనా జ్ఞానం వస్తేనంట పఫ్ అయిపోతుంది. ఒక మంచి జాబ్ వచ్చినా, ఉద్యోగం వచ్చినా, డ్రెస్ వేసినా, నీకు కొంచెం రంగు తెల్లగొన్నా పఫ్ అప్ అయిపోతావు అనమాట. డేంజరస్ ఈ భూమి మీద. ఓకే, సో యూ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. చదవండి. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే. ఆగండి, పైగా అదే పరిచర్య అంట. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి పరిచర్య. నీతి ఎవరు? యేసయ్య. యేసు అంటే ఎవరు? దాని విషయమై చనిపోతే గానీ నువ్వు యేసుని చేసుకోలేవు. ధర్మశాస్త్ర విషయమై ఏమైపోవాలా? అన్లెస్ యు ఆర్ డెడ్ టు ద లా యు కెనాట్ యాక్సెప్ట్ జీసస్. సో యు హావ్ యాక్సెప్టెడ్ జీసస్ బట్ దెర్ ఈస్ అ రాంగ్ కనెక్షన్ ఇన్ సైడ్. యు గెటింగ్ మీ నౌ? అలాగే దానికి మహిమ లేదా? ఉంది. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలిగేదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. కానీ ఇది ఒక రకంగా చూస్తే ఎంతో అధికమైన మహిమ గల పరిచర్య అంట. ద గాస్పల్ ఆఫ్ గ్రేస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ గాస్పల్ బికాస్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఎందుకంటే నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆత్మ మీద వేసేస్తున్నావంటే భారం ఎవరి మీదది? ఆత్మ మీద ఉంది భారం. ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ మామూలుడా కాదు. ఫుల్లర్స్ ఫైర్. ఎలాంటిదంట? అగ్ని పొట్టుని కాల్చేసి, రిఫైనరీ గురించి చెప్పాను, గుర్తుందా మీకు? హోలీ స్పిరిట్ ఈస్ ద రిఫైనర్, ప్యూరిఫైయర్. ఒక్కొక్కసారి మన దేవుడు ఎటువంటి వాడంటే చాకలమైన సబ్బు వాడు. చాకలమైన సబ్బు తెలుసా? కొట్టి 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 మళ్ళీ అలా రాస్తారు మళ్ళీ. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆయన పైగా ఆయన పేరేంటి? ఆదరణకర్త. మొదట ఆదరణకర్త ఎవరు? యేసు ప్రభువారు. ఎంతో అధికమైన మహిమ గలది. కాబట్టి దీని విషయమై ఎవరో రాంగ్ అనుకోవద్దు. అనుకుంటే అనుకోని, బట్ దిస్ ఈజ్ ఎక్సీడ్ ఇన్ గ్లోరీ. చూద్దాం ఎంత గ్లోరీ అంటే చూద్దాం. నెక్స్ట్ ఎవరు చదవమ్మా. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన. అత్యధికమైన మహిమ. రూల్స్ ఉండేదానిక, రూల్స్ లేని దానిక? అలాగని రూల్స్ లేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారా? వాళ్ళకంటే గొప్పగా సమానంగా జీవించాలా? వాళ్ళకంటే గొప్పగా జీవించాలా? రైట్, కమాన్. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. ఆత్మ వలన పరిచర్య గనక, ఆత్మ పరిశుద్ధపరుస్తుంది గనక, ఆత్మ నిన్ను తీర్చిదిద్దుతుంది గనక, ఆత్మ పరిచర్యతో పోల్చుకుంటే అది అసలు మహిమే కాదంట. ట్రై టు నో హౌ టు డీల్ విత్ ద సిస్టమ్. రైట్, ఓకే. తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల, తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. అంటే రేపు పొద్దున నిలబడేది ఏ పరిచర్య?
This will continue. This will continue. Let's go to the word called honor. Let this be an everlasting sermon for everybody. May God give somebody the ability to understand the height, the length, the width and depth of this message. May the Lord prepare your heart to understand this and to pray for this. ఎందుకు దేవుడు కొన్ని మర్మంగా చెప్తాడు? టు ప్రిజర్వ్ యూ. యా, ఆల్ రైట్. బతుకుడు క్రీస్తే, చావైతే మేలు, కానీ బతకాలి కదా కొంతకాలం. You need to do some things, man. So God will not reveal everything. You should be wise. Mysteries should not be spoken everywhere. All right. Now, honor. This word is called honor. Learn this and blessed are you. Maybe నీ జీవితం అంతా కష్టపడిది ఇదొక 50-60 సంవత్సరాలు నేర్చుకోవాలి నువ్వు. This is a 20, 30, 40, 50, 60 year process to learn this. ఎలా విశ్వాసం గురించి మనం నేర్చుకుంటాం, అలాగే దీని గురించి నేర్చుకుంటూ ఉండాలి. హానర్ని తెలుగులో ఏమంటారు? ఘనత. ఓకే, హానర్. లెట్ us study this. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 1:17. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మనం గణపరిచినా గణపరచకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, ఇప్పుడు ఎవరైనా విమర్శిస్తున్నా, దాని విషయమై ఎన్ని హింసలు పెడుతున్నా, ఏం చేస్తున్నా, తుదకు ఆ తిట్టినోళ్ళు, హింసించినోళ్ళు, అవమానపరిచినోళ్ళు అందరూ లాస్ట్కి ఏం చేయాలో తెలుసా? ఆయనకు ఘనత మహిమ ఈ కాలం ఒక పూట ఇవ్వకపోతే యుగయుగములు ఇవ్వాల్సిందే. అది ఆ శాసనము, అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరూ మార్చలేరు. ప్రతి మోకాలు, ప్రతి నోరు యేసు దేవుడని ఒప్పుకోక తప్పదు. కండిషన్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఆయన్ని తిట్టావా, ఒక టైం పెట్టాడు దేవుడు. అందుకే అపవాదం అంటాడు, టైం అయిపోతుందని త్వరగా కుమ్మేయండి అంటున్నాడు. అర్థమైందా? అనుకుంటా, బాబో ఇంత దారుణంగా చేసేస్తున్నారేంటి అంటే, ఏంటి అక్కడ టైము అయిపోవచ్చింది. ఏ టైము? సర్వదేవునికి ఘనత మహిమ యుగయుగములు ఇచ్చే టైం ఆరంభం అవబోతుంది. అంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక్క నాలుగు ఉండదు ఫ్యూచర్లో. ఆయనకు మంగని ఒక్క మోకాలు కూడా. దట్స్ సెటప్ ఫర్ ఎవర్, నో మ్యాటర్. యు గెటింగ్ మీ నౌ? దీంతో సెటిల్ అయిపోలే మ్యాటర్. యూ సీ, వన్ స్క్రిప్చర్ కెన్ సెటిల్ డౌన్ ఎవ్రీథింగ్. సో చేసుకునేవాడిని వాడి పని చేసుకొని, మన పని కూడా మనం త్వరగా. వాడికి టైం తక్కువ ఉంది, మనకు కూడా టైం తక్కువ ఉంది. మనం అది చేస్తేనే వెళ్తాం. ఆడ చేసేద్దామని చూస్తున్నాడు, టైం అయిపోతుంది కనుక. కానీ మనలో ఉన్నవాడు వాడిలో ఉన్నవాడు కంటే, సో ఎవరు త్వరగా చేసే అవకాశం కనపడుతుంది? ఓకే, రైట్. సో ద ఎనిమీ హ్యాస్ ఎ ప్లాన్. శత్రువుకి గాడ్ హ్యాస్ ఆల్సో ఎ ప్లాన్. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండు కలుస్తాయంటే ఒక్కడు కూడా మిగలడంట. అంటే ఐగుప్తులో యుద్ధ వీరుడు ఒక్కడు కూడా లేడు. అప్పుడు పడిపోయింది, ఇప్పుడు దాకా కోలుకోలేదు ఐగుప్తు. యు సీ దట్ నా, రైట్. సో ఘనత అనేది యుగయుగములు ఎవరికి వస్తుందంట? దేవుడికి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎంత కనపరిచాడు? తన కుమారుడు ప్రాణం పెట్టేటంతగా మనల్ని ఏం చేశాడు? ఘనపరిచాడు. గాడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హానర్. హీ హానర్స్ ఎవ్రీబడి. హీ ఈజ్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. ఆయనకి పక్షపాతం ఉండదు. ఎవ్రీబడి, వైజ్ మ్యాన్, గాడ్ ఈజ్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. హీ హానర్స్ ఎవ్రీబడి. దేవుడు అందరినీ ఘనపరిచేవాడంట. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఆయన మనల్ని ఎంత ఘనపరిచాడంటే మన కొరకు ఎవరిని ఇచ్చాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. సో యూ అండ్ ఐ ఆర్ హానర్డ్. వాట్ ఈజ్ హానర్? ద హానరబుల్ పర్సన్ ఆల్వేస్ హానర్స్ అదర్స్. ఒక ఘనత కలిగిన వ్యక్తి ఎప్పుడు ఇతరులను ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడంట. దట్స్ ద నేచర్. ద నేచర్ ఆఫ్ ఎ హానరబుల్ మ్యాన్ ఈజ్ టు హానర్ అదర్స్. అందరికంటే అత్యధికమైన ఘనత కలిగేవాడు తన ప్రజలకు తన అత్యధికమైన ప్రియ కుమారుణ్ణి బలిచ్చి కనపరిచాడు. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, గాడ్ హానర్డ్ యూ ద మోస్ట్ by sacrificing his only son.
You may feel jealous like, why do I need to honor this great God? Because he honored you to the extent that he slayed his only begotten son for you. You need to be honored. నీవు ఘనతగా ఫీల్ అవ్వాలా. నువ్వు విధవరాలువా, డబ్బులు లేవా, ఉద్యోగం లేదా, చదువు లేదా, అది లేదా, ఇది లేదా, ఏమీ లేదు. సృష్టికర్త తన కుమారుని నీకు ఇచ్చి నిన్నేం చేశాడు? కనపరిచాడు, ప్రేమించాడు. హీ హాజ్ లవ్డ్ యూ. లవ్ ఆల్వేస్ హానర్స్. దేర్ ఈస్ నథింగ్ లైక్ యూ లవ్ అండ్ డిస్హానర్. ప్రేమించి అవమానపరచడం అనేది ఉండదు. హానర్. వెన్ యూ లవ్ సంబడి యూ హానర్ దెమ్. నజరుడైన ఇదిగో ప్రభువా వారిని స్వస్థపరచండి. హీల్ దెమ్ వెర్ ఎవర్ దేర్ హ్యాండ్స్ ఆర్. ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ పెయిన్, ఎవ్రీ డిసీజ్, లూజ్ ద బాడీ. గాడ్ డెలివర్ దెమ్. ఈరోజు బలహీనతను తీసేయండి. యెహోవాను వేచి ఉండువారు నూతన బలం పొందుకుంటారన్నావు. గివ్ దెమ్ న్యూ స్ట్రెంగ్త్, న్యూ ఎనర్జీ, న్యూ పవర్, న్యూ గ్లోరీ ఓ లార్డ్. హీల్ దెమ్ టుడే. తల నుంచి అరికాల వరకు ఏ వ్యాధి ఉన్న వారిని ముట్టి దీర్ఘాయుతో తృప్తిపరచమని నజరుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్.